గారి కుటుంబానికని నేను చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఈ లెక్కలకు సమాధానం చెప్పవలసిందిగా కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఎంత దారుణం అండి వాళ్ళ సీడ్ యాక్సెస్ రోడ్డు పేరుతో 1,100 కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అంటే ఎంత దోపిడీ జరుగుతూ ఉంది వాళ్ళ. అదేమంటే రైతులకు పాదాభివందనం అంటున్నాడు. నేను అడుగుతా ఉన్నా, రైతులు మీకు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చారు, ఏం చేశారండి వాళ్ళకి? కోసమే అప్పు చేస్తున్నారు తప్ప రాజధాని నిర్మించాలనేటువంటి సదుద్దేశంతో చేస్తున్నటువంటి అప్పు కాదు ఇది దోపిడీ. ఈ దోపిడీని రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్తున్నా, వాళ్ళ అబ్బాయిని కూడా అడుగుతా ఉన్నా, అయ్యా చంద్రబాబు నాయుడు గారు, నేను అడిగిన ఈ ప్రశ్నలకు, ఈ రోడ్ల నిర్మాణానికి అవుతున్నటువంటి ఈ ఖర్చుకు సంబంధించినటువంటి అంశం మీద మీరు సమాధానం చెప్పేటటువంటి ధైర్యం ఉందా లేదా? ఆ డిఎస్సిలో ఏ విధంగా సమాధానం చెప్పకోకుండా పారిపోయారో దీనిలో కూడా ఆ విధంగానే సమాధానం చెప్పకోకుండా పారిపోయేటటువంటి పరిస్థితి మీకుంది. కనకదుర్గమ్మ వారధి నిర్మాణానికి ఖర్చంతా, ఇవాళ మీరు చేస్తున్నటువంటి సీడ్ యాక్సెస్ రోడ్లో నిర్మిస్తున్నటువంటి ఫ్లైఓవర్కి ఖర్చంతా ఎందుకు ఇంత తేడా వచ్చింది? 180 కోట్ల రూపాయలు ఎందుకు వెచ్చిస్తున్నారు? అక్కడ 108 కోట్ల రూపాయలు మాత్రమే వెచ్చించడం జరిగింది కదా. అది నేషనల్ హైవే అథారిటీ చేసినటువంటిది. మీరేమన్నా అంతకన్నా గొప్పగా చేస్తున్నారా? అంతకన్నా గొప్పగా ఏం చేయట్లేదు. కారణం ఏమిటంటే దోపిడీ. బాబు కొడుకులు ఇద్దరు దోపిడీ చేసుకోవడం కోసం మాత్రమే అమరావతిని ఉపయోగించుకున్నారు తప్ప అమరావతి అనేది కలల్లో మిగిలిపోయేటటువంటి రాజధాని మాత్రమే తప్ప అది పూర్తయ్యే రాజధాని కాదు అని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. 10 సంవత్సరాలు ఇవాళకి రాజధాని ఆయన ప్రారంభించి 2014 తర్వాత ఇప్పుడు దాకా మీరు చూసినట్లయితే 7 సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు ఆయన. ఒక 5 సంవత్సరాలు మాత్రమే మేము అధికారంలో ఉన్నాం. ఈ 7 సంవత్సరాల కాలంలో ఏం చేసావు నాయన నువ్వు చంద్రబాబు నాయుడు గారు అంటే? తాత్కాలికం, బ్రిడ్జి తాత్కాలికం, సెక్రటేరియట్ తాత్కాలికం, అసెంబ్లీ తాత్కాలికం, ఇప్పుడేమో పర్మనెంట్గా కట్టే వాటికేమో 20 కోట్లు, 20 చదరపాడుకి 20,000, 22,000, 18,000 ఈ రకంగా దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఒక్కొక్క కిలోమీటర్కి 180 కోట్లు వెచ్చించి ఫ్లైఓవర్లు వేసేటటువంటి కార్యక్రమం. కడమ వాటినేమో రోడ్లు కూడా చదరపు మీటర్కి 10 లక్షలంట. చదరపు మీటర్కి రోడ్డు వేయడానికి మిగతా చోట్ల, ఆ ఫ్లైఓవర్ కాని చోట్ల 10 లక్షల రూపాయలు వెచ్చిస్తున్నారు. ఈ విధంగా అప్పు చేసి దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం యొక్క విధానాలను రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నాను. అదేమిటంటే అమరావతికి వ్యతిరేకం. అమరావతికి వ్యతిరేకం సంగతి పక్కన పెట్టండి. అమరావతిలో జరుగుతున్నటువంటి దోపిడీకి ప్రతి ఒక్కరూ వ్యతిరేకించవలసినటువంటి అవసరం ఉంది. భారత పౌరులు ప్రతి వాళ్ళు కూడా ఇవాళ కష్టించినటువంటి సొమ్ముని ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా రోడ్లు పాలు చేసి దోచేసుకుంటూ ఉంటే ఏం చేయాలని అడుగుతా ఉన్నా. అప్పు చేసి 1,000 కోట్ల రూపాయలు అప్పు చేసి 57,000 కోట్ల రూపాయలు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు. ఇంకా 2 లక్షల కోట్ల రూపాయలు మేము ఖర్చు పెడతామని చెబుతున్నారు. మొత్తం దీనిలో 50% దోచుకునేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ఇది చాలా దురదృష్టకరమైనటువంటి పరిణామం. అదేమంటే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఉపన్యాసాలు చెప్పి కలర్స్ ఇచ్చి తప్పించుకోవాలని చేసేటటువంటి ప్రయత్నాన్ని ప్రజలు అర్థం చేసుకోవాలని, ఈ చుట్టుపక్కల ఉన్న ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని, మరి ముఖ్యంగా రైతాంగం అర్థం చేసుకోవాలని కూడా మనం చేస్తున్నా. మీ దగ్గర పొలాలు తీసుకుంటున్నారు పూలింగ్ పేరుతో, మీకేమి ప్లాట్ సక్రమంగా ఇవ్వడం లేదు. అప్పు తీసుకొచ్చి దోచుకొని కాంట్రాక్టులు కట్టలు తీసుకుపోతున్నారు. చంద్రబాబు నాయుడు గారు కట్టలు బస్తాలు తీసుకుపోతున్నారు. అన్యాయం అయిపోతుంది రాష్ట్ర ప్రజానీకం, అమరావతి రైతులు అనేది కూడా గుర్తుపెట్టి సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. సరే, ఇప్పుడు ఆ కనకదుర్గమ్మ వారిది కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు నిర్మాణమే పూర్తి. అంతకుముందు చంద్రబాబు ప్రారంభించిన నిర్మాణం అవటం, ప్రారంభించడం జగన్మోహన్ రెడ్డి గారి టైంలోనే అయింది అది. సో హంగామాలు చేయటంలో, ఈవెంట్ మేనేజ్మెంట్లో చంద్రబాబు నాయుడు గారిని మించినటువంటి వ్యక్తి ఎవరూ లేరు. బ్రహ్మాండంగా ఈవెంట్ మేనేజ్ చేస్తారు, ఉపన్యాసాలు చెప్తారు, సరుకేం ఉండదు. అమరావతి కూడా అదే కార్యక్రమం. సీడ్ యాక్సెస్ రోడ్డు కోసం 1,500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ప్రజాధనాన్ని బుగ్గిలో పోస్తున్నారు, నిప్పుల్లో పోస్తున్నారు. ఇది చాలా అన్యాయం. రాష్ట్ర ప్రజానీకం అర్థం చేసుకోవాలి. అమరావతి పేరుతో దోపిడీలు చేస్తున్నారు. ఇది చాలా ఘోరమైనటువంటి అంశం. ఇవన్నీ అవినీతికి జరుగుతున్నాయని చెప్పేసి మీరు చేస్తున్న ఆరోపణలు కాబట్టి పవన్ కళ్యాణ్ కూడా ఆ రోడ్డు ప్రారంభోత్సవానికి వెళ్ళలేదంట. ఈ మధ్య ఎవరన్నారు? నేను ప్రారంభించి పవన్ కళ్యాణ్ రాలేదు. పవన్ కళ్యాణ్ గారు రాని మాట నిజం. ఆయన ఎందుకు రాలేదో మాకు తెలియదు. దీనిలో అవినీతి జరుగుతుందని రాలేదో, ఆయనకి పనుండి రాలేదో, దాని జోలికి నేను వెళ్ళదలుచుకోలేదు.
గ్యాప్ పెరిగింది. గ్యాప్ పెరిగిందో తగ్గిందో, ఎందుకు రాలేదో, ఎందుకు ఆయన ఎగ్గొట్టాడో, కారణాలు ఏంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. ఒకటైతే వాస్తవం, చాలా దారుణమైనటువంటి మోసం జరుగుతుంది, దారుణమైనటువంటి దోపిడీ జరుగుతుంది. నేను చెప్పిన ఈ లెక్కలకు సమాధానం చెప్పగలరా బాబు కొడుకులు ఎవరైనా? నాకు చెప్పకపోయారు, ఎవరికో ఒకరికి చెప్పి పేపర్లో ఉన్నా రాంచండి, అని ఈనాడులో ఉన్నా రాంచండి. ఆయన చెబుతున్నాడు కదా, ఈనాడు అధిపతి రామోజీరావు గారు నామకరణం చేశాడు దీనికి అమరావతి అని. అందుకనే కావాలి రామోజీరావు గారి సంస్మరణ దినోత్సవానికి 12 కోట్లు ఖర్చు పెట్టారు ప్రభుత్వ సొమ్ము ఈ నామకరణం చేసినందుకో మరి ఏమో నాకు తెలియదు. సో ఇదంతా కూడా ఒక అద్భుతమైనటువంటి నాటకం ఆడి ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసి ప్రజల దగ్గర నుంచి డబ్బులు కాజేసి కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఈ కోట్ల రూపాయలు అర్జించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారని రాలేదో పవన్ కళ్యాణ్ గారు, లేక వేరే పనుండి రాలేదో, కారణాలేంటో వాటి జోలికి మేము పోదలుచుకోలేదు. వాళ్ళే సమాధానం చెప్పుకుంటారు. మేము ఇది కొత్త, ఇది మాకు అసెంబ్లీకి వెళ్ళొచ్చు కదా అని మొట్టమొదటి చెప్పాం కదా. అపోజిషన్ లీడర్గా మాకు ఇవ్వకపోతే మేము అసెంబ్లీకి రామని చెప్పాం. ఎప్పటికీ రాము, బయటే తేల్చుకుంటాం. దీన్ని మళ్ళా ఏదో అసెంబ్లీ ప్రారంభమయ్యే ముందు చంద్రబాబు నాయుడు గారు మాట్లాడతాడు, లేకపోతే స్పీకర్ గారు మాట్లాడతారు, పని పాట లేకుండా మాట్లాడతారు తప్ప మేము నిజంగా రావాలంటే అపోజిషన్ ఇవ్వమనండి, వస్తాం. ఏముంది దానిలో? ఇవ్వచ్చు కదా. మరి దానికి దమ్ముంటే అది ఇవ్వచ్చుగా. దమ్ముంటే రండి అని అంటాం బదులు దమ్ముంటే ఇవ్వచ్చు కదా మీరు. అపోజిషన్ లీడర్గా జగన్మోహన్ రెడ్డి గారిని అది మాత్రం ఇవ్వరంట, మీరు రావాలంట. వస్తే ఏం జరిగిద్దో మా ఉద్దేశాలు మాట్లాడిస్తారు మీరు. బయట మాట్లాడి మీ పేపర్లన్నీ వేసుకుని ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5 దీనిలోనే కొట్టు అద్భుతం అమోఘం అంటున్నారు. అమరావతి దోపిడీ గురించి రాసిన వాళ్ళు లేడు. ఇంత దోపిడీ జరుగుతుంది రాశారు ఎవరన్నా? ఎంత దోపిడీ అండి ఇది? అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీ, దీని గురించి మాత్రం ఎవరో మాట్లాడి ఏ పత్రికలు రాయవు, రాస్తే ఊరుకోరు. ఇది